హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి. చూస్తున్నారండి, పప్పు చేస్తున్నాను. ఇది వచ్చేసి బచ్చలాకు అండి. మేము బచ్చలాకు అంటాము. పేరేంటి ఇలా ఉందనేసి అనుకుంటున్నారా? ఇది పేరు ఇలా ఉంది అంతే, కానీ చాలా మంచిదండి హెల్త్కి. కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా కరిగిపోతాయంటండి బచ్చలాకు. బచ్చల కూర చాలా మంచిది, మీకు తెలిసే ఉంటుంది. మీకు తెలియంది ఏం లేదు, తెలిసే ఉంటుంది. బచ్చల కూర చాలా బాగుంటుంది. పప్పు చేస్తున్నాను. బచ్చల కూర వచ్చేసి తింటే హెల్త్కి చాలా మంచిదండి. కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయంటారు. ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి చెప్పాలంటే. పప్పు పెట్టేస్తున్నాను. పప్పు రెడీ అవుతుంది. కుక్కరు 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. తాలింపు పెట్టేసుకోవడం. 5 days అవుతుందండి వీడియో అప్లోడ్ చేయలేదు, అందుకనేసి ఇవాళ అప్లోడ్ చేద్దామనేసి చేస్తున్నాను. వీడియో అయితే తీసానండి. ఇది వచ్చేసి 5 days బ్యాకే వీడియో. ఏమంటే జలుబు చేసిందండి, హెల్త్ బాగాలేదు, జలుబు దగ్గు. అందుకనేసి ఇంకా రోజు ఇలానే అవుతుంది, ఇప్పుడన్నా అప్లోడ్ చేద్దామనేసి చేస్తున్నాను. మీకు ముందుగా నాగల చవితి శుభాకాంక్షలు అండి. ఇది ఈరోజు వీడియో కాదండి, 5 days బ్యాక్ వీడియోనే. కొత్తిమీర అంతా పండవుతుందండి, తీసేసాను. ఏమేమి చేస్తున్నా, పప్పు అయితే రెడీ అయింది. చూడండి, లావురవ్వ అండి, లావురవ్వ పెసరబ్యాలు తీసుకున్నాను. పెసరపప్పు నానబెట్టేసుకొని, లావురవ్వ కూడా సపరేట్ నానబెట్టేసుకొని, ఒక సైడ్ ఏమో పప్పు అయితే రెడీ అయింది. తాలింపు పెట్టేసుకుందాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పెసరపప్పు నానబెట్టేసుకున్నాను సపరేట్. ఇక్కడ వచ్చేసి పప్పు కట్టుంది కదండి, రసం చేస్తున్నాను. మునక్కాయల రసము చాలా బాగుంటుంది. పప్పు కట్టుతోటి మేము పప్పు చేసినప్పుడల్లా ఇది రసం చేస్తామండి. ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది. పెసరపప్పు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వచ్చేసి లావురవ్వ ఉడకబెట్టుకుందామండి కుక్కర్లో. పాయసం రెడీ అవుతుందండి. పెసరపప్పు, లావురవ్వ అంతా కలిపేసాము. బెల్లం వేసాను. ఇప్పుడు పాలు వేసానండి. శొంఠి, ఇలాచీ పొడి అండి. నెయ్యి తీసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందామండి.
పాయసం అయితే రెడీ అయిందండి. పెసరపప్పు లావు రవ్వ పాయసము చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ ముందుకు వెళ్ళేలా సపోర్ట్ చేయండి. ఎక్కువ వాయిస్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకు జలుబు చేసిందండి అందుకనేసి. ఇవి వచ్చేసి కాకరకాయలండి. కాకరకాయలు కట్ చేసి వడియాలు వేస్తాం కదండి, అలా వేయించి తర్వాత తీసేసినాక కింద ఉప్పు కారం వేసేసుకున్నాను. చాలా బాగుంటాయి ఇవి. రైస్లోకి సైడ్ రెసిపీ అండి, చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి క్యారెట్, దోసకాయ ముక్కలు, పాయసం అండి, పప్పు. ఇది నైట్ వీడియో, అది పాయసం చేసిండేది మధ్యాహ్నం వీడియో. పాయసం తిని తర్వాత మిగిలింది చూపించాను అన్నమాట.